జిల్లా కేంద్రంలో ఉన్న బంజారా భవనం అభివృద్ధి నా వంతు కృషి చేస్తా. వైరా శాసనసభ్యులు శ్రీ మాలోతు రామదాస్ నాయక్. ఖమ్మం బంజారా భవనంలో ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ భిక్షపతి రాథోడ్ మరియు జిఎల్ఎస్ జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో బంజారుల కుల పెద్దలు, గిరిజన లంబాడి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో బంజారా ఆత్మీయ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరా శాసనసభ్యులు శ్రీ మాలోతు రామదాస్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా సమాజం విద్య, ఉద్యోగం, సామాజిక అభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, కుల పెద్దలు అందరూ ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బంజారా సమాజ ఐక్యతే వారి బలమని, సమాజ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలోతు రామారావు, బూఖ్యా వీరభద్రం, బానోద్ కిషన్, ఇస్లావత్ భీముడు, ఇస్లావత్ ప్రతాప్, బాల్సింగ్, మంగీలాల్ జాదవ్, గిరిజన లంబాడి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, కుల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత మరియు పెద్ద సంఖ్యలో బంజారా సమాజ సభ్యులు పాల్గొన్నారు. మా వైరా ఎమ్మెల్యే గారు ఈ బంజారా భవనాన్ని రావటం, అనేక కార్యక్రమాల గురించి మాట్లాడటం, బంజారా భవనం డెవలప్మెంట్ కోసం మాట్లాడటం, బంజారా భవనాన్ని కట్టి తీరుతానని మాకు మాట ఇవ్వటం చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు 10-15 సంవత్సరాల నుండి మేము పోరాడుతూనే ఉన్న బంజారా భవనం గురించి ఇవాళ సన్నాహక సమావేశం నిన్న మాట్లాడాము. 24 hours లో మా లక్ష్మణ గారు, ఇంకా రామారావు గారు అందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు రావడంతో ఇవాళ ఈ బంజారా భవనం కలకలగా ఆడుతుంది. ఈ బంజారా భవనం ఇంకా నిర్మాణం పూర్తి అయితే మా జాతికి ఒక హెడ్ క్వార్టర్ లో ఒక స్థానం అనేది సముచిత స్థానం నిలబడుతుందని ఈ బంజారా భవనాన్ని పూర్తి స్థాయిలో మా ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకున్నారు. దానికి మేము అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు అందరం కూడా వారికి వెనువెంటే ఉంటాము. ఈ బాధ్యత పూర్తి అయ్యే వరకు కూడా మేము ఉంటామని ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులందరికీ తెలియపరుచుకుంటున్నాను. జిల్లా కేంద్రంలో జిల్లా హెడ్ క్వార్టర్ లో లంబాడీల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఖమ్మం బంజారా భవన్ 2006లో ఈ స్థలాన్ని సాధించడం, ఈ స్థలం కోసం ఇలా ఈ జిల్లాలోనే గిరిజనులు అత్యధికంగా ఉన్నారనేటటువంటి దాంతో గత పాలకులతోనే 2.5 దశాబ్దాల క్రితమే ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ ఈ స్థలాన్ని వేరే కేటాయించాలనేటటువంటి అపవాదులు వస్తా ఉన్న తరుణంలో ఇలా ఖమ్మం కొత్త బస్టాండ్ కు కొత్తవేడు దూరంలో వెనక పక్కనే ఉన్నది. ఇదంతా డెవలప్ అవుతున్నటువంటి కార్యక్రమంలో ఇలా బంజారాలకు బంజారా భవన్ కావాలని, ఒక పెళ్లిళ్లు, పేరెంటాలు, మంచి చెడు శుభకార్యాలు చేసుకునేటటువంటి పద్ధతుల్లో నిర్మించుకోవాలనేటటువంటి తలంపుతోని మేమే తలా కొద్ది వేసుకొని చుట్టూ కాంపౌండ్ లాంటివి ఏర్పాటు చేసుకొని కొత్త ఆ రోజు ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు ఒక 10 లక్షల రూపాయలతోని ముందు ఒక 4 షట్టర్లు వేయడం జరిగింది. పైన మీటింగ్ హాల్ పెట్టుకోవడం జరిగింది. కానీ కళ్యాణ మండపంగా దీన్ని రూపాంతరం చెందాలనేటటువంటి ఆలోచన దశాబ్దాలు గడుస్తున్న పాలకులు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ ఉమ్మడి జిల్లాలో ఏకైక బంజారా బిడ్డ వైరా ఎమ్మెల్యేగా ఉన్నారు రామదాస్ నాయక్ గారిని ఇలా మేము ఆత్మీయ సమ్మేళనం ద్వారా పిలుచుకొని వారికి అప్పీల్ చేయడం జరిగింది. ఇలా తెలంగాణలో ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఒక 10 కోట్ల రూపాయలను తీసుకొని బంజారా భవన్ ని డెవలప్ చేయాలని, అదే మాదిరిగా గత పాలకులు గిరిజన భవన్ ని ఇక్కడికి కోతవేడు దూరంలోనే గిరిజన భవన్ ని ఏర్పాటు చేసినారు. దాని పనులన్నీ మొత్తం ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఆగి ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి చేసి 33 తెగల బిడ్డలకు దాన్ని అంకితం చేయాలని, బంజారా భవన్ ని కూడా ఇక్కడ నిర్మించుకొని గిరిజన బంజారాలకు హక్కుగా ఇవ్వాలని చెప్పని రామదాస్ నాయక్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై బంజారా. నా పేరు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, జిఎల్ఎస్ చైర్మన్. ఇవాళ బంజారా భవన్ లో ఖమ్మం జిల్లా నడిబొడ్డున మరి ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి కుల సంఘాల ఆధ్వర్యంలో మన గౌరవ వైరా శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ గారిని ఆహ్వానించి
ఒక బంజారా ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించింది భిక్షపతి రాత్రస్ గారు. ఇవాళ మేమంతా కూడా పాలు పంచుకొని ఇవాళ దాదాపు 100 మంది ఈ యొక్క సమావేశానికి రావడం, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మేము ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారి ద్వారా మా విన్నపాన్ని మేము తెలియజేశాము. ఇవాళ ఏదైతే ఈ బంజారా భవనం డెవలప్మెంట్ లో గానీ, ఇవాళ ఏదైతే ట్రైబల్స్ రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ విషయంలో 33 జీవోని పకడ్బందీగా అమలు చేసే దాంట్లో గానీ, అదే విధంగా షెడ్యూల్డ్ ఏరియాలో ఇవాళ 605 మండలాల్లో కేవలం 60 మండలాలు ఉన్నటువంటి ఏజెన్సీ మండలాల్లో కావాల్సినటువంటి రైట్స్ ఏదైతే ఉన్నాయో జీవో నెంబర్ 3 ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని మరి పునరుద్ధరణ చేయ దాంట్లో ఇవాళ గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించాలని, డిప్యూటీ సీఎం పక్షాన మరి మా వాయిస్ ని అక్కడ వినిపించాలని, ఇవాళ ఏదైతే ఇవాళ 33 జీవో ద్వారా ఎంబీబీఎస్ సీట్లు కానీ మిగతా జీవో మరి దాంట్లో 10% రిజర్వేషన్ ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా అది ప్రమాదంలో పడిపోతాం కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు వెన్నుదనగా ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశం ద్వారా అన్నకు తెలియజేస్తూ, అన్న మరి రామదాస్ అన్న ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టాం కాబట్టి మీడియా మిత్రులైనటువంటి మీరు మేము ఏదైతే విన్నవించినటువంటి అంశాలు ఉన్నాయో రామదాస్ నాయక్ గారు మరి ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. డెవలప్మెంట్ విషయంలో సార్ కూడా అన్న కూడా రామదాస్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు. మరి గిరిజనులకు కానీ మరి ఇలా అభివృద్ధి కోసం కానీ మా ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఇలా ఉమ్మడి జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి ఆయనని మేమందరం కూడా కూర్చొని మరి మరి సంఘాలన్నీ కూడా కూర్చొని మేము ఆహ్వానించడాన్ని, ఆయన రావడాన్ని మేము సగర్వంగా మరి స్వాగతిస్తూ, మేము ఘనంగా మరి ఆయన యొక్క స్వాగతాన్ని మరి మేము హర్షిస్తూ మా అవకాశాలని వారి ద్వారా తీసుకుంటామని ఆశపడతాము. థ్యాంక్ యూ.